ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న విషయం మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఇవాళ 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అటు పలు సమావేశాలు ఉన్నాయి. సో వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగస్తులకు సంబంధించి, అదేవిధంగా కొత్త పథకాలు ఏమైనా అమలు చేయొచ్చా, వీటన్నింటికి సంబంధించి అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుంది, ప్రగతిశీలంగా ఉంటుంది అన్న దిశగా పలు సమావేశాలు ఉన్నాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా ఇచ్చిన హామీలపై ఎండగడతామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూద్దాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది తీసుకుందాం. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా దత్తాత్రేయ గారు, ఏంటి అంటే ఈ బడ్జెట్ సెషన్లో గ్యారంటీలకు సంబంధించి పలు ప్రైవేటు తీర్మానము బిల్లు ప్రవేశపెడతాము అని చెప్పేసి ఏదో అంటున్నట్టున్నది బీఆర్ఎస్, ఏంటి? మేడం, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాలపైన అవగాహన లేక డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి కట్టడాలు కానీ, మేము కడుతున్నటువంటి నిర్మాణాలను పూర్తి చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన పక్కకు పోయి ఆర్థిక అంశాలు, భూ లావాదేవీల మీదనే పెద్ద ఎత్తున డేగ కన్నులాగా కన్నేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత బండాగుద్ది చెప్తా ఉన్నామంటే, హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను కూలుస్తున్న మాట వాస్తవమా కాదా? ఎంతమంది పేదలను, గూడు లేని పక్షులను, ఇల్లు లేని పక్షులను చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కట్టుబట్టలతోనే ఇల్లు నిలిచబెట్టి అర్థనాదాలతో ఏడుస్తూ వృద్ధులు, వికలాంగులు, మహిళలు వాళ్ళ జీవించే హక్కును హరిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కకు పోయినాయి, 13 హామీలు పక్కకు పోయినాయి. ఓవరాల్గా 420 హామీల అమలు పైన చిత్తశుద్ధి లేకుండా కేవలం భూములు, మీరు చూడండి మేడం, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి అక్కడ లఘుచర్ల భూముల నుంచి మొదలుకొంటే ఇవాళ వెలుగుమట్ల, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూముల వరకు భూములు లాక్కోవడం, పేదలని గూడు లేని పక్షులను చేయడం తప్ప ఆయన చేసింది ఏమైనా కొత్తగా ఉందా మీరు చెప్పండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటా అంటాడు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కుంటా అంటాడు, ఇటు హైడ్రా పేరు మీద పేదల ఇల్లు లాక్కుంటా అంటాడు, ఇండస్ట్రియల్ భూములు లాక్కుంటా అంటాడు. ఇప్పుడేమో ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల మీద పడి ఆ భూములు కూడా లాక్కుంటా అంటాడు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆ అంశాలపైన మీరు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకొని మీ చిత్తశుద్ధిని చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు గనుల కుంభకోణానికి తెరలేపుతారు. 90 టెండర్ల రద్దు విషయం అది అంగీకరించినట్టుగా వాస్తవమైంది. దానిపైన బీజేపీ కమిటీ చేస్తామంటే కమిటీ రిపోర్ట్ వచ్చింది, దాదాపుగా 11 రోజులు అవుతా ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు బయట పెట్టారు, దాని విషయంలో ప్రస్తావించారు. వాళ్ళకు మధ్య ఏమైనా స్టార్టింగ్ ఉందో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇదొక అంశం. ఇవాళ మనం మాట్లాడాల్సిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ పేదల ఇండ్లు కూల్చివేత అంశం ఉంది. 6 గ్యారెంటీల్లో ప్రధానంగా ఇవాళ ఆడవాళ్లకు రావాల్సినటువంటి 2500 ఉన్నాయి. అతిపెద్ద సామాజిక పరమైన రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిండు. 1 దఫా కాదు, 2 దఫలు కాదు, 3 దఫలుగా రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇంత అన్యాయం ఉంటుందా మేడం? ఇంత దారుణం, ఇంత దుర్మార్గమా? రైతుల డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తావయ్యా రేవంత్ రెడ్డి అంటే, కేరళలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, మా పార్టీ ఐసీయూలో ఉంది, మా పార్టీని బతికించుకోవాలి కాబట్టి నేను కేరళకు తీసుకుపోయి ప్రచారం కోసం వాడుకుంటాను, ఇక్కడ సొమ్మంతా తీసుకుపోయి అక్కడ రాహుల్ గాంధీ చేతిలో పెట్టి గెలిపిన ఆయన కేరళలో మనకు రాష్ట్రంలో సంఖ్య పెరగాలి కదా అని చెప్పి అక్కడ ప్రచారం చేస్తారు. మీరు కావాలని ఈ ప్రచారం ఎత్తుకున్నారని వాళ్ళంటే, మీకు కావాలని ఎత్తుకునేది ఏముంది మేడం? కళ్ళకు కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు అన్ని పత్రికలలో. మీరు చెప్పండి జ్యోత్స్న మేడం గారు, మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్న ఎవరమైనా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని నెరవేరినాయి? 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. పోనీ 1,00,000 మందినన్నా చేసిండా, 10 మందినన్నా చేసిండా? ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి ఆ ఎలక్ట్రిక్ బస్సుల ముందర ఫోటోలు దిగాలి. ఆ ఫోటోలు దిగిన తర్వాత ఎంతమందికి తాళం చేతులు పెట్టి ఈ బస్సు నీదే అమ్మ అని అప్పచెప్పినట్టుగా ఇప్పటి వరకు మనం చూడలేదు. ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి నేను కోటేశ్వరరావుని ఆయన అని ప్రకటించలేదు. పెట్రోల్ బంకులు ఇస్తా అన్నాడు, బస్సులు ఇస్తా అన్నాడు, వ్యాపారాలు పెట్టిస్తా అన్నాడు. ఇవన్నీ జరిగినాయా మేడం? ఈ బడ్జెట్ ఎట్లుంటది అనుకుంటున్నారు మీరు?
ఒక్కటే మేడం, ఇప్పుడు రాబోయే బడ్జెట్ ఏముంటది మేడం? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఏమైనా ఆశల బడ్జెట్ గా ఉంటుంది అనుకుంటున్నారా? అడి ఆశలే, ఏ పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆడపిల్లలకు స్కూటీల విషయంలో అంటే ఈ బడ్జెట్లో అయితే సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పేసిండు. ఇంకేం ఆశిస్తాం ఈ బడ్జెట్లో? రైతులకు ఇంకా రుణమాఫీ మిగిలే ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా మిగిలిపోయినాయి. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసింది లేదు, మేము ఇచ్చినవి తప్ప. తర్వాత మిగతావి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీల విషయం అంటే ఆయన అకునూరు మురళి గారితో విద్యా కమిషన్ అనేది ఒకటి వేసి ఉల్టా జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఉద్యోగులకు. ఆ జీతాలు గంతగానం ఇస్తారా? గంతగానం ఇవ్వద్దు, జీతాలు తగ్గియాలి, అలా సగానికి సగం ఇవ్వాలి, వీలైతే కాంట్రాక్ట్ టీచర్లను పెట్టాలని ఆయన కమిషన్ రిపోర్ట్ చేస్తుంది. ఇది ఎటుపోతుంది తెలంగాణ? నాకు అర్థం కాదు. ఉద్యోగుల మీద ఇంత కన్నెర్ర చేస్తా ఉన్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. పోనీ బీసీలకు ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు మీరు కమిషన్ గురించి ప్రస్తావించారు కాబట్టి అందులో చెప్పడం ఏంటి అంటే సరిగా పని చేయని వాళ్ళు, నిరూపించుకోలేనటువంటి వాళ్లకు ఉద్యోగం పోతుందన్న భయం పెట్టాలి అనేది ఒకటి. మేడం దానికి ఏముంది ప్రామాణికత? ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తలేదు, తొలగించాలని మనం అనుకుంటున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఫర్ ఎగ్జాంపుల్, నన్ను తొలగించడానికి క్రైటీరియా ఏముంది మేడం? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక వ్యక్తి తాను రేవంత్ రెడ్డి దయాదాక్షల మీద, ఇంకో ప్రభుత్వ అధినేత దయాదాక్షల మీద ఉద్యోగం సంపాదించాడు. ఆయనకు క్వాలిఫికేషన్ ఉంటది. ఒక జేఎల్ కావాలంటే, డిఎల్ కావాలంటే పిహెచ్డిలో చేసి. దత్తాత్రేయ గారు, ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగస్తుల గురించి కాదు, ఇక తీసుకునేటువంటి వాళ్ళ గురించి ఆ ప్రామాణికాలు సెట్ చేయాలనేదే కదా ఉద్దేశం. మేడం నేనేమంటున్నా, ఆ ప్రామాణికాలు హర్షాస్పదంగా లేకపోతే ఆహ్వానించేట్లుగా ఉండాలి. ఇవాళ తెలంగాణ సమాజంలో చదువుకున్న వాళ్ళందరినీ విధవలం చేసేట్లుగా, అసలు చదివే రానట్టుగా ప్రస్తావిస్తే ఎట్లా సాధ్యమవుతుంది మేడం? అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు తెలంగాణ సమాజం? అది ఎడ్యుకేషన్ రిపోర్ట్ లెక్క లేదు. అది ఎడ్యుకేషన్ అందరినీ కూడా ఇన్సల్ట్ గా చేస్తున్నారు.